ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ చివరి మాట, ఈరోజుకి చివరి మాట. నువ్వు ఎన్ని రకాల అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తున్నావు, కానీ నువ్వు అనుభవించేటువంటి చేదైన అనుభవాలన్నీ కూడా, ఏ అనుభవాలు వచ్చి నీలో ఏమేమి తొలగించాయో ఇప్పుడు నీకు అర్థం కాదు, కానీ భవిష్యత్తులో నీకు అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, భవిష్యత్తులో నీకు దేవుడే చూపిస్తాడు. ఫలానా శ్రమ రావటం వల్ల నువ్వు ఇలా తయారయ్యావు, ఫలానా శ్రమ రావటం వల్ల ఫలానా లక్షణం నీలో పోయింది, ఫలానా సమస్య రావటం వల్ల ఈ విషయంలో నువ్వు క్యూర్ అయ్యావు అని ఆయన నీ జీవితంలో అన్ని కలిపి రప్పించిన విషయాలన్నిటి ద్వారా నీలో ఏమేం జరిగినాయో అన్ని నీ కళ్ళకు చూపిస్తాడు. ఇది దేవుడు నియమించిన ప్రకృతి నియమం, ఆధ్యాత్మికంగా కూడా మనకు దేవుడు పెట్టిన నియమం. కాల్చబడకపోతే స్వర్ణం, చీల్చబడక దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలు కాలకపోతే, శ్రమల కొలిమిలు నమ్ముని సమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ, నీ కన్నీరు. దేవుడు నాతో చెప్పేది, రే పిచ్చోడా, కొంత నీలో ఉన్న లోకం పోతేనే ఎంత ఫలం ఉందో చూడరా, మొత్తంగా నీలో ఉన్న లోకమంతా బయటికి పోతే ఆ తర్వాతి ఫలాన్ని ఒక్కసారి అంచనా వేయరా అంటున్నాడు ఆయన. కొంత నీలో ఉన్నది బయటికి పోతేనే ఇంత కార్యం జరిగితే, మొత్తంగా నీలో ఉన్నదంతా ఖాళీ అయిపోయి నేను కూర్చుంటే ఇంక పూర్తిగా ఎట్లుంటుందో ఊహించరా. ఎందుకురా దిగిపోతున్నావు, ఎందుకురా భయపడుతున్నా, నేనేమన్నా సైకోనా, లేకపోతే నేనేమన్నా శాడిస్టునా, నేను ఇబ్బంది పెట్టి ఆనంద పట్టడానికి? నువ్వు నా ప్రాణంరా. నాతో అన్న దేవుడు నీతో కూడా అంటున్నాడు, నా కుమారి నువ్వు నా ప్రాణం, నా కుమారుడా నువ్వు నా ప్రాణం. నువ్వు అగచాట్ల పాలయ్య, అవమాన పాలయ్య, హేళన పాలయ్య, మరణపు అనుభవాలు చూడటం నాకు సంతోషం అనుకున్నావా, నాకు ఆనందం అనుకున్నావా, శాపాన్ని నువ్వు అనుభవించడం నాకు సంతోషం ఇచ్చింది అనుకున్నావా? నేనేమన్నా సైకోనా, శాడిస్టునా? మరి కానప్పుడు ఎందుకు చేసావు నన్ను ఇట్లా? లోకం నుంచి నిన్ను బయటికి తెచ్చాను, కానీ నీలో ఉన్న లోకం అలానే ఉంది. మొల్లొక గుడారం నీలోనే ఉంది, రంపాయని దేవత నక్షత్రం నీలోనే ఉంది, ఐగుప్తీయుల దూడ. 4 రోజులు మోసే పక్కకి లేటప్పటికి దూడ వచ్చింది చూడు, ఆ దూడ ఉంది నీలో. నేను తెలీదు, నేను మారాగా, నేను వచ్చాగా, నేను ఇప్పుడు బాగుపడ్డాగా, నేను మంచి ఉన్నాగా అనుకుంటున్నాను. ఏం జరిగింది? నువ్వు ఏడా ఉన్నాయి సరుకు నీ దగ్గర, అటు నవ్వుదాన్ని తీసేయడానికి ఇవన్నీ నేను వాడుతున్నా. నాకేం కళ్ళు ఏమనుకున్నావా, నేనేమన్నా హృదయం లోతుల్లో చూడలేను అనుకున్నావా? అన్ని ఎరిగే, అన్ని ఎరిగే.